కర్నూలు జిల్లా ఓర్వకల్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. ఓర్వకల్లు మండలంలోని కన్నమడకల, పూడిచెర్ల, ఓర్వకల్లు గ్రామాల పరిధిలోని 1000 ఎకరాల భూమిని విమానాశ్రయం కోసం ప్రభుత్వం కేటాయించింది. దీనికి సంబంధించిన పర్యావరణ అనుమతులు కూడా లభించాయి. దీంతో ప్రాథమికంగా పనులు చేపట్టేందుకు 100 కోట్ల రూపాయలను కేటాయించారు. యుద్ధ ప్రాతిపదికన ఎయిర్పోర్ట్ పనులను పూర్తి చేసి విమానాల రాకపోకలు చేపట్టేందుకు అవకాశం ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం చంద్రబాబు. अरे चेंडू बैठे ना मत అంతకుముందు సీఎం చంద్రబాబు కర్నూలు టూర్లో వైసీపీ ఎమ్మెల్యే రెచ్చిపోయారు. నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే అయ్యయ్య ముఖ్యమంత్రితో వాగ్వాదానికి దిగటం కలకలం రేపింది. జూపాడు బంకలా మండలం తంగడంచలో జైన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు శంకుస్థాపన చేసిన సీఎం ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా ఐజయ్యకు అవకాశం ఇచ్చారు అధికారులు. ఇక్కడేం జరుగుతోందో ఎవరికీ అర్థం కావటం లేదని, ఏం జరుగుతోందో ఎవరూ చెప్పటం లేదని ఐజయ్య అనటంతో అధికారులు మైక్ కట్ చేశారు. ఇది అసెంబ్లీ కాదని, రాజకీయ ప్రయోజనాల కోసం రాద్ధాంతం చేస్తే ఇలాంటి ఫ్యూడల్ మనస్తత్వాలే మీకు వస్తాయని అక్కడ యువతకు సూచించారు బాబు. కావాలని మేము సార్ మీ అందరి తరఫున మన సీఎం గారిని కోరుకుంటున్నా. ముఖ్యంగా ఇక్కడైతే అన్ని ఏర్పాట్లు జరిగినట్టున్నాయి. మాకైతే ఏమీ తెలియదు. నేనైతే ఈ జైలు ఇరిగేషన్ ప్రాజెక్టు వాళ్ళని కూడా అడుగుతున్నాయా, మీరు ఏం చేయబోతున్నారు? వాట్ ఆర్ యువర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ వర్క్స్ యూ ఆర్ గోయింగ్ టు అండర్టేక్? ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు? వైట్ షీటు పత్రాన్ని ఒకటి విడుదల చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు తీసుకొని పోతే కనుక ఇక్కడ ప్రజలకు ఏమర్థమవుతుంది? మీరు ఏ విధంగా దీన్ని డెవలప్ చేయబోతున్నారో అదంతా తెలియజేయాలని నేను కోరుకుంటున్నా. కలెక్టర్ గారు కూడా వస్తున్నారు. కలెక్టర్ గారు కూడా అడుగుతున్నా, సార్ మీరు కూడా శ్రద్ధ తీసుకోండి సార్. అవకాశం ఉంటుంది. నువ్వు ఇది అసెంబ్లీగా ఇప్పుడు ఒకటి రెండే మీరందరూ మనకు ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్తున్నారో అవన్నీ మీరు ఇంటే మీరు రాబోయేది చరిత్రలో ఇదే మనకి పాత రోజులుగా ఉంటాం. ఇలాంటి ఫ్యూడల్స్ మెంటాలిటీసే ఉంటాయి. మనం పూర్తిగా నష్టపోతాం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనివల్ల ఏం లాభం. నాకేమి జైన్ నా బంధువేం కాదు, కానీ ఇలాంటి ఎమ్మెల్యే నుండి ప్రాంతమే అభివృద్ధి కాదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు